ఢిల్లీలోని ఎంపీ ఫ్లాట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నామని చూస్తున్నాము. ప్రస్తుతానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది అంతా కూడా మంటలను ఆర్పేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితులకి, ముఖ్యంగా ఈ కింది కనిపిస్తున్నటువంటి ఫర్నిచర్ అవుతుందో ఈ ఫర్నిచర్ దాదాపు సోఫాలతో పాటు ఇంకా కొన్ని సామాగ్రి కూడా ఇక్కడ సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ పిల్లలు పటాకులు పేర్చినటువంటి సమయంలో ఆ డబల్ ఎగ్రీ ఆ సోఫాలపై కూడా పడ్డాయని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, ఈ రెండు ఫ్లోర్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయి. దాని పైన ఉన్నటువంటి బయటి భాగంలో కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా మనకి కనిపిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా లోపల ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులతో పాటు స్థానికులు, పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది బ్రహ్మపుత్ర సంబంధించినటువంటి బ్లాక్. ఈ బ్లాక్ లో దాదాపు 8 ఫ్లోర్లు ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ తో పాటు పైన ఉన్నటువంటి 8 ఫ్లోర్లు కూడా మనకి పూర్తిగా కూడా కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సోఫాకు సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో కూడా దగ్ధమయ్యాయి. మరోవైపు ఈ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ భాగం ఏదైతుందో ఈ పై భాగం పూర్తి స్థాయిలో కూడా తగలబడినటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తాయి. ఒక్కసారి మీకు ఇందు నుంచి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ముందు భాగంతో పాటు వెనుక భాగం కూడా పూర్తి స్థాయిలో తగలబడినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇది ముందు భాగం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా ఇది తగలబడ్డది. దాదాపు 2 ఫ్లోర్ల పాటు లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో అగ్ని అవుతుంది అనేటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇది ఇక్కడ కింద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఈ సోఫా సెట్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎంపీ ఫ్లాట్స్ లో ఉండాల్సినటువంటి ఆ సామాగ్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సోఫాలు ఏవైతున్నాయో ఆ సోఫాలు కింద సిపిడబ్ల్యూ సంబంధించినటువంటి వారు పెట్టడం జరిగింది. దాన్ని తొలగించేందుకు దాదాపు 2 రోజుల తర్వాత తొలగిస్తామని చెప్పారు. కానీ వాళ్ళపై ఇదంతా ఇంత పెద్ద ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులకు